దురాశ దుఃఖం చేటు అనే చందమామ కథ చెప్పుకుందాం. విక్రకూటమనే అగ్రహారంలో ఒక పండితుడు ఉండేవాడు. ఆయనకు సావిత్రి అని ఒక కుమార్తె ఉండేది. ఆ పండితుడి వద్ద శరభుడు, కరభుడు అని ఇద్దరు శిష్యులుండేవారు. వారు చదువులో అంత చురుకైన వాళ్ళు కారు. అయినా వారి ఆలోచనలు చాలా పెద్దవిగా ఉంటుండేవి. ఇలా ఉండగా ఒకనాడు ఆ గ్రామానికి కామగ్రీవుడనే ఒక బ్రాహ్మడు వచ్చాడు. ఆయన వయస్సు 60 ఏళ్ళు. ఆయన పండితుడి ఇంటి ముందుగా వెళుతూ వాకిట పండితుడి కుమార్తెను చూసి ఆగాడు. ఆ పిల్ల వెంటనే లోపలికి వెళ్ళి తన తండ్రితో, నాన్న, ఎవరో వచ్చారు అని చెప్పింది. పండితుడు బయటికి వచ్చి ముసలివాణ్ణి చూశాడు. ఆయన పొరుగురు వాడని తెలుసుకుని, అయ్యా, ఈ పూటకు మా ఇంట్లో ఉండండి అని ఆహ్వానించాడు. కామగ్రీవుడు కోరినది కూడా అదే. భోజనాలయ్యాక ఆయన పండితుడితో, అయ్యా, మీతో ఒక విషయం రహస్యంగా మాట్లాడాలి అన్నాడు. వెంటనే పండితుడు తన శిష్యులనిద్దరినీ బయటకు పంపేశాడు. తరువాత కామగ్రీవుడు పండితుడితో, నేను వృద్ధుడినని సందేహించవద్దు. నాకు మీ కుమార్తెనిచ్చి పెళ్లి చెయ్యండి. నేను ఒక యోగి వద్ద పరకాయ ప్రవేశము, ఇంద్రజాలము సాధించాను. కానీ వాటి మహిమను చూపే లోపునే నేను కాశీలో గంగా తీరాన కాలు జారిపడి ఒక పన్ను విరగ్గొట్టుకున్నాను. ఇక నాకా విద్యలు పారవు. అందుచేత పెళ్ళాడి చచ్చిపోయే లోపుగా ఒక కుమారుణ్ణి కని వాడికి ఆ 2 విద్యలు ఇచ్చి పోదామనుకుంటున్నాను అన్నాడు. కామగ్రీవుడి మాటలో పండితుడికి గురి కుదరలేదు. 10 ఏళ్లు కూడా నిండని తన కుమార్తెను అంత ముసలివాడికి ఇవ్వడం ఆయనకు ఇష్టం లేకపోయింది. అందుచేత ఆయన కామగ్రీవుడితో, క్షమించండి, నాకు ఉన్నదే ఒక్క కూతురు. అప్పుడే దానికి పెళ్లి చేసే ఉద్దేశం లేదు అన్నాడు. కామగ్రీవుడు నిస్పృహ చెంది పండితుడి దగ్గర సెలవు పుచ్చుకొని తన దారిన తాను వెళ్ళిపోయాడు. అయితే శరభుడు, కరభుడు కూడా చాటున ఉండి ముసలివాడికి తమ గురువు గారికి జరిగిన సంభాషణ అంతా విన్నారు. తరువాత వాళ్ళిద్దరూ కూడబలుక్కుని, మనకు చదువు ఎలాగూ అంటటం లేదు, ఆ ముసలివాణ్ణి అంటిపెట్టుకొని శుశ్రూష చేశామంటే చచ్చిపోయేటప్పుడు తన విద్యలు మన చేతిలో పెట్టిపోతాడు అని నిశ్చయించుకున్నారు. అందుచేత వాళ్ళిద్దరూ గురువుతో చెప్పకుండా బయలుదేరి దారి వెంట కనిపించిన వారిని అడుగుతూ కామగ్రీవుడు ఎట్టుగా వెళ్ళినది తెలుసుకొని ఆ సాయంకాలమే ఆయన్ని పట్టుకున్నారు. ఆయన వారిని గుర్తించి, మీరెందుకు ఇలా వచ్చారు అని అడిగాడు. స్వామి, మీరు మా గురువుగారి కుమార్తెను చేసుకుంటామంటే మా గురువుగారు వల్ల కాదన్నారట. మీరు వెళ్ళాక గురువుగారికి భార్యకు పెద్ద దెబ్బలాట అయ్యింది. ఆవిడ పెళ్లి చేస్తే బాగుండేదన్నది. మేము కూడా ఆవిడ్ని బలపరిచాం. గురువుగారు మా మీద మండిపడి మమ్మల్ని వెళ్ళగొట్టారు. మీకెలాగైనా పెళ్లి చేయించి తీరుతామని శబదం పట్టి బయలుదేరి వచ్చాం. మా శబదం పూర్తి కావడానికి అవకాశం ఇవ్వండి అన్నారు శరభ, కరభులు వినయంగా. ఈ మాట విని ఆశపడిన వాడే కామగ్రీవుడు వాళ్ళిద్దరినీ తన వెంట రానిచ్చాడు. ఆయన ఊళ్ళూళ్ళు తిరిగి చాలా చోట్ల తనకు పిల్లనివ్వమని అడిగాడు. ఆయన వింటుండగానే శరభకరభులు ఆయనను బలపరిచేవాళ్ళు. ఆ తరువాత పిల్లనిచ్చే వాళ్ళ దగ్గరకు వెళ్ళి, ఆ ముసలాడు ఇవాళ రేపు గుట్టుకోమంటాడు, మీ పిల్లను మాత్రం ఇవ్వకండి అంటూ చెప్పేవాళ్ళు. ఏమైనా కామగ్రీవుడికి మాత్రం పెళ్లి కానేలేదు. కొంతకాలానికి ఆయన మంచాన పడ్డాడు. ఇక తనకు ఆయుర్దాయం తీరిపోయిందని తోచగానే శరభుడి చేతిలో పరకాయ ప్రవేశ విద్య, కరభుడి చేతిలో ఇంద్రజాల విద్య పెట్టేసి కళ్ళు మూశాడు. ఈ విధంగా తమ కోరికలు ఫలించిన వారే శరభ, కరభులిద్దరూ తమ విద్యలతో వినోదించడం కోసం దేశాటన బయలుదేరారు. కొన్నాళ్ళు ప్రయాణం చేసి ఒక నగరం చేరారు. అక్కడ కరభుడు తన ఇంద్రజాలం చూపి రాజుగారిని మెప్పించి డబ్బు సంపాదిద్దామనుకున్నాడు. ఇది చూసి శరభుడు చాలా అసూయపడ్డాడు. కాని వాళ్ళు నగరంలోకి వెళ్ళి విచారిస్తే రాజుగారు చాలా జబ్బుగా ఉన్నాడని, ఏ విధమైన వినోదాలకు ఉత్తరువు లేదని తెలిసింది. ఒకవేళ రాజు చచ్చిపోతాడేమో, అప్పుడు శరభుడు పరకాయ ప్రవేశ విద్య ద్వారా తానే రాజై లాభం పొందుతాడేమోనని కరభుడు అసూయపడ్డాడు.
ఇంతకు కొద్ది కాలంలోనే రాజుగారి వ్యాధి కుదిరింది. తరువాత కరభుడు తన ఇంద్రజాల విద్య చూపించి రాజు వద్ద అంతులేని బహుమానాలు పుచ్చుకున్నాడు. ఇది చూసి సహించలేక శరభుడు కరభుడితో పోట్లాడి ముందుకు సాగి వెళ్ళాడు. అతను అలా కొద్ది రోజులు ప్రయాణించి మరొక నగరం చేరాడు. సరిగ్గా ఆ సమయానికే ఆ ఊరి రాజు రత్నాకరుడు మరణించాడు. ఈ వార్త శరభుడి చెవున పడగానే అతను ఒకచోట చితిపేర్చి అందులో తన శరీరాన్ని పడేసి తాను వెళ్ళి రత్నాకరుడి శరీరంలో ప్రవేశించాడు. చచ్చిన రాజు బతికాడని అందరూ సంతోషించారు. అయితే తిరిగి బతికినప్పటి నుంచి రాజులో చాలా మార్పు కనిపించింది. వెనకటి రాజటీవీ ఏమాత్రం లేదు. వెకిలిగా మాట్లాడసాగాడు. తనకు సంబంధించిన విషయాలే తెలియని వాడల్లే కనిపించాడు. ఈ మార్పు చూసి మంత్రులకే ఆశ్చర్యమైంది. రాణి, ఆమె కుమార్తె కీర్తిసేన రాజు వద్దకు వెళ్ళా నిరాకరించారు. మంత్రులు వచ్చి మహారాజుగారు తమ కోసం అడుగుతున్నారు అని చెబితే రాణి, మహారాజుగారు ఆనాడిపోయారు. నేను విధవరాలిని, నన్ను ఎవరుగాన్ని పిలిపించవలసిన అవసరం లేదు అని ఖండితంగా చెప్పేసింది. శరభుడు రత్నాకర మహారాజు శరీరంలో ప్రవేశించిన కొద్ది కాలానికి కరభుడు కూడా ఆ నగరమే చేరాడు. ఆతిథ్యానికి ఒకరి ఇంటికి వెళ్ళాడు. ఆ ఇంటి యజమాని శంతనుడనే బ్రాహ్మణ యువకుడు. అతను రాజు దగ్గర పౌరోహిత్యం చేస్తున్నాడు. మాటల సందర్భంలో శంతనుడు కరభుడితో తన రాజు చర్యలన్నీ చెప్పి ఇప్పుడా ముసలాడికి మళ్ళీ పెళ్లి కావాలట, చక్కని పిల్ల ఎక్కడన్నా ఉంటే పెళ్లి చేయమని నన్ను చంపుకు తింటున్నాడు అన్నాడు. సంగతి సందర్భాలన్నీ విన్న మీదట శరభుడు రాజు శరీరంలో ప్రవేశించాడా అని కరభుడికి అనుమానం కలిగింది. అన్నా, నేను చెప్పినట్టు చేస్తే మీ రాజుకు పట్టిన గ్రహాన్ని నేను వదలగొడతాను. నేను కొద్ది రోజులు రహస్యంగా మీ ఇంట్లోనే ఉండి ఇంద్రజాలం చేస్తాను. నువ్వు ఈ సాయంకాలమే మీ రాజును ఉద్యానవనానికి బయలుదేరదీయి. అక్కడ ఒక అప్సరస లాంటి స్త్రీ ఉన్నదని చెప్పు. ఆయనను ఊరికి ఉత్తరంగా ఉన్న శ్మశానానికి తీసుకుపో. మిగిలినదంతా నేను చూస్తాను అని కరభుడు శంతనుడితో అన్నాడు. శంతనుడు రాజు వద్దకు వెళ్ళి, మహారాజా, ఊరికి ఉత్తరాన ఉన్న మన ఉద్యానవనంలో రంభలాంటి కన్య ఎవరో వచ్చి ఉంటున్నది. ఆమెను తమరొక్కసారి చూడాలని నా మనవి అన్నాడు. రాజు సరేనని ఆత్రంగా బయలుదేరాడు. ఇద్దరూ కలిసి శ్మశానానికి వెళ్ళారు. అక్కడ కరభుడు తన ఇంద్రజాల విద్య చేత సృష్టించిన అద్భుతమైన ఉద్యానవనం వారికి కనిపించింది. అందులో కొంత దూరం పోయేసరికి ఒక పొదరింటిలో ఒక అపూర్వ సౌందర్యవతి వీణ వాయిస్తూ రాజు కంటపడింది. వెంటనే రాజు ఆమె వైపు పరిగెత్తబోయి పడ్డాడు. ఆయన లేచి చూసేసరికి ఉద్యానవనం గాని స్త్రీ గాని అక్కడ లేదు. ఇదేమిటి మాయలాగుంది అన్నాడు రాజు ఆశ్చర్యపోతూ. మహారాజా, మీరా స్త్రీ చక్కదనం చూసి మూర్ఛపోయారు. నేను మిమ్మల్ని ఇంటికి చేర్చుతుండగా దారిలో తమకు స్పృహ వచ్చింది. ఇవాళ పొద్దుపోయింది. రేపు మళ్ళీ వచ్చి సావకాశంగా ఆ స్త్రీతో మాట్లాడుదురు గాని అంటూ శంతనుడు రాజును ఇల్లు చేర్చాడు. రాజు మంత్రులతో ఊరికి ఉత్తరంగా ఉన్న మన ఉద్యానవనంలోని వనపాలకులను పిలిపించండి. అక్కడ ఉంటున్న దేవతా స్త్రీకి ఏ లోటు రాకుండా చూడమని స్వయంగా హెచ్చరించాలి అన్నాడు. మంత్రులు నిర్ఘాంతపోయి, మహాప్రభు, మన ఊరికి ఉత్తరంగా ఉద్యానవనం లేదే, వనపాలకులను ఎలా రప్పించమన్నారు అని అడిగారు. రాజు వారిని తిట్టి, నేను స్వయంగా చూస్తే లేదంటారేమిటి? మీ వల్ల ఏ పని కాదు. నాకు శంతనుడు తప్ప స్నేహితుడే లేడు అన్నాడు. ఈ లోపుగా శంతనుడు ఇంటికి పోయి కరభుడితో జరిగిందంతా చెప్పాడు. రాజు శరీరంలో ఉన్నది శరభుడేనని కరభుడు రూఢి చేసుకున్నాడు. అతను ఆ రాత్రే శంతనుడి సహాయంతో రాణిని చూడబోయాడు. అక్కడే రాజకుమార్తె కీర్తిసేన కూడా ఉన్నది. కరభుడు రాణితో, అమ్మా, మహారాజు కళేబరంలో ప్రవేశించినవాడు శరభుడనేవాడు. నా యుక్తి చేత వాణ్ణి వదలగొడతాను అని చెప్పాడు. ఆవిడ దానికి సమ్మతించింది. కరభుడు రాణివాసానికి వస్తూ పోతూ ఉండడానికి అనుమతి దొరికింది. అతనికి కీర్తిసేనను చూస్తున్న కొద్దీ ఆమెను పెళ్లాడాలనే కోరిక జాస్తి కాసాగింది. ఒకరోజు
అతడు శంతనుడితో, అన్నా, నాకు ఎలాగైనా రాజకుమార్తెనిచ్చి పెళ్లి చేస్తివా? నా దగ్గర ఉన్న ఇంద్రజాల విద్యను నీకు ఇచ్చేస్తాను అన్నాడు. ఇంద్రజాలం కల్లారా చూసి ఉన్న కారణం చేత శంతనుడికి ఆ విద్య సంపాదించాలని ఆశ పుట్టింది. శంతనుడు వెంటనే రాజు వద్దకు వెళ్ళి, మహారాజా, మనం చూసిన అప్సరస మీకు స్వాధీనం కావాలంటే మనకు ఒక బ్రాహ్మణ యువకుడి సహాయం కావాలి. తమ కుమార్తెనిచ్చి వివాహం చేస్తేనే గాని అతను సహాయం చేయడట. ఏం సెలవు అని అడిగాడు. దీనికంతా ఆలోచన ఎందుకు? వివాహ ప్రయత్నాలు వెంటనే ఆరంభించమని మంత్రులతో చెప్పు అన్నాడు రాజు. తన కుమార్తెకు పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నారని, ముహూర్తం కూడా సమీపంలోనే ఉన్నదని రాణికి తెలిసింది. ఈ ప్రయత్నాలకు కారకుడు శంతనుడని తెలిసింది. కానీ పెళ్లి కొడుకెవరో తెలియలేదు. ఆ రహస్యం తెలుసుకోవడానికని రాణి శంతనుణ్ణి పిలిపించి, శంతన, అమ్మాయిని ఎవరికో ఇచ్చి పెళ్లి చేస్తున్నావట. నాతో మాట మాత్రం చెప్పలేకపోయావా? అమ్మాయిని నీకే ఇచ్చి పెళ్లి చేయాలని అనుకుంటున్నాను కదా, ఎందుకిలా చేశావు అన్నది. శంతనుడు తన వల్ల పొరపాటు జరిగిందని తెలుసుకొని పశ్చాత్తాపంతో, అమ్మా, నేనేం చేసేది? కరభుడనేవాడు మన రాజుగారిని పట్టిన నీచుణ్ణి తన ఇంద్రజాల విద్యతో వదలగొడతానన్నాడు. కానీ అతనికి కీర్తిసేనను పెళ్లాడాలన్న దుర్బుద్ధి పుట్టింది. అతను తన ఇంద్రజాల విద్యను నాకిచ్చే షరతుపైన పెళ్లి జరిపించడానికి ఒప్పుకున్నాను. ఆ విద్య నా చేతికి వస్తే నేనైనా రాజుగారిని పట్టిన వాణ్ణి వదలగొట్టవచ్చును కదా అనుకున్నాను అన్నాడు. పిచ్చివాడా, రాజుగారి సంగతి చూసినాకనే ముహూర్తం పెడతాననలేకపోయావా అన్నది రాణి. కీర్తిసేన జరిగినదంతా తల్లి వల్ల విన్నది. ఆమె తన చెలికత్తకు చెప్పవలసిన మాటలన్నీ చెప్పి కరబుడి దగ్గరకు పంపింది. అతి నిరజాన అయిన ఆ చెలికత్తె కరబుడి దగ్గరకు వెళ్ళి, నువ్వు పెళ్లాడబోతున్నావని విని మా రాజకుమార్తె ఎంతో సంతోషించింది. ఆమె ఒప్పుకోదని నువ్వు దాచిపెట్టావు లాగుంది. కాని ఆమె నిన్ను చూసినది మొదలు ఎప్పుడు పెళ్లాడదామా అని ఉంది. కానీ ఒక్క పొరపాటు చేశావు. నీ ఇంద్రజాల విద్య ఆ శంతనుడికి ఎందుకిస్తానన్నావు? అతను చెయ్యకపోతే నీ పెళ్ళి ఆగుతుందా అన్నది. కరభుడు పశ్చాత్తాపపడి, అయ్యో, మాట ఇస్తేనే అన్నాడు. ఇప్పుడేమీ మిగిలిపోయింది లేదు. ఇవాళో రేపో రాజుగారిని పట్టిన వాణ్ణి వదలగొట్టి వెంటనే ఆ ఇంద్రజాల విద్యను నీ కాబోయే భార్య దగ్గరే దాచిపెట్టు. శంతనుడు నిన్నేమీ చెయ్యలేడు అన్నది. మరి కాసేపటికి శంతనుడు వచ్చి కరభుడితో, ఇంకా జాగు చేస్తే మన ఇద్దరి మర్యాద దక్కదు. నువ్వు వెంటనే రాజును పట్టిన శరపుణ్ణి వదలగొట్టు. నీకు పెళ్ళి అయ్యేటట్టు నేను చూస్తాను అన్నాడు. కరభుడు ఆ రోజు మళ్ళీ ఇంద్రజాలం పన్నాడు. ఆ రోజే ఒక గొల్ల కుర్రవాడు పాము కరిచి చావగా మాయ చేసి కరభుడు ఆ శవాన్ని ఒకచోట దాచి ఉంచాడు. ఆ సాయంకాలం మళ్ళీ అతను ఉద్యానవనం కల్పించి అందులో మాయా స్త్రీని ఉంచి ఆమె పక్కనే గొల్ల యువకుడి శరీరాన్ని ఉంచాడు. ఆ సాయంకాలం శంతనుడు రాజును మాయోద్యానానికి తీసుకువెళ్ళాడు. వారు వెళ్ళేసరికి ఆ స్త్రీ గొల్లవాడి శవం పక్కన కూర్చుని ఏడుస్తున్నది. ఏమిటిది? వీడెవడు? ఎందుకు ఏడుస్తున్నావు అని రాజు ఆమెనడిగాడు. ఏం చెప్పేది? వీడు నా నౌకరు. నాకు మా తండ్రి ఇచ్చిన నిధిని వీడెక్కడో దాచి కాపాడుతున్నాడు. అటువంటి వాడు అకస్మాత్తుగా పాము కరిచి చచ్చాడు. ఆ రహస్యం తెలుసుకోవాలి. వాడెలాగైనా 2 నిమిషాలు బతికితే చాలు అన్నది. దీనికి నువ్వింత విచారించనవసరం లేదు. వీణ్ణి నేను ఇప్పుడే బతికిస్తాను అంటూ రాజు శరీరంలో ఉన్న శరభుడు ఆ శరీరాన్ని వదిలేసి గొల్లవాడి శరీరంలో ప్రవేశించాడు. ఆ సమయంలో అక్కడే అదృశ్యంగా ఉన్న కరభుడు రాజు శరీరాన్ని కత్తితో 2 తుండాలుగా నరికేశాడు. మరుక్షణం ఉద్యానవనము ఏడ్చే స్త్రీ మాయమై శంతనుడు, కరభుడు, గొల్లవాడి రూపంలో శరభుడు మిగిలారు. శంతనుడు, కరభుడు చేరి గొల్లవాణ్ణి పెడరెక్కలు విరిచి కట్టేశారు. ఇక జాగు చెయ్యక, నీ ఇంద్రజాల విద్య నా పరం చెయ్యి అన్నాడు శంతనుడు. రాజు కూతురి మెడలో తాలి కట్టిన మరుక్షణం, అలాగే ఇస్తాను అన్నాడు కరభుడు. ఇద్దరు గొల్లవాణ్ణి తీసుకుపోయి రాణికి చూపించి, రాజు శరీరంలో ప్రవేశించిన దుర్మార్గుడు ఇప్పుడు ఈ గొల్లవాడి శరీరంలో ప్రవేశించాడు.
వీడికి ఏ శిక్ష విధిస్తారో విధించండి అన్నారు. మంత్రులు గొల్లవాణ్ణి ఖైదు చేయించారు. తరువాత కరభుడు కీర్తిసేన వద్దకు వెళ్ళి, ఇదిగో నా ఇంద్రజాల విద్య, ఇక మనకు పెళ్లి కావడమే తరువాయి అన్నాడు. ఆమె వాని వద్ద నుంచి ఇంద్రజాల విద్య తీసుకుని నౌకర్లతో ఈ ఆశాపాతకుణ్ణి ఖైదులో వేసిరండి అన్నది. కరభుణ్ణి ఖైదు చేశాననగానే శంతనుడు ఇక తనకు రాజకుమార్తెకు పెళ్లి తప్పదని భావించి రాజసౌధానికి వచ్చాడు. అతన్ని రాజభటులు పట్టుకుని ఖైదులో వేశారు. ఈ విధంగా దురాశకు పోయిన శరభుడు, కరభుడు, శంతనుడు కారాగృహవాసం అనుభవించారు. కథ సమాప్తం. శుభం.